ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చదువుకున్నాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. అనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అనే మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునిడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయించు మెలకుగా ఉండుడి. ఇలా దేవుడి మనసు మనకు తెలుస్తుంది. దేవుడు మనసు ఏంటంటే మనం బలవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎలా ఉండాలి? మనం బలవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. శక్తిమంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం బలవంతులుగా ఉండాలి, శక్తిమంతులుగా కూడా ఉండాలి. బలహీన వ్యక్తిని అంటే ఒక తండ్రికి ఎవరైనా కుమారుడు బలహీనమైన వ్యక్తిగా కనపడితే తండ్రికి సంతోషంగా ఉంటుందా? శక్తి లేని కుమారుడు ఎవరైనా ఉంటే, బలము లేని కుమారుడు ఎవరైనా ఉంటే ఏ తండ్రికైనా సంతోషం ఉంటుందా? మన పిల్లలు ఎవరన్నా వస్తే ఎదిరించి తెలివితో తప్పించుకొని బాగా బలం కలిగి నిలబడాలని మనం అనుకుంటాం. అవునా కదా? ఈ లోకంలో అన్యాయాలు జరుగుతూ ఉంటాయి, మోసాలు జరుగుతూ ఉంటాయి. అయితే మన పిల్లలు ఎలా ఉండాలని మనం కోరుకుంటాం? అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళుగా, ఎవరన్నా దొంగలు వచ్చినా వాళ్ళ నుంచి తప్పించుకొని ధైర్యంగా ఉండేటట్లుగా ఉండాలని మనం కోరుకుంటాం. మన పిల్లలు అలాగా ధైర్యవంతులుగా శక్తివంతులుగా ఉండాలని మనం కోరుకుంటాం. అలాగే దేవుడు మనసు కూడా ఏంటంటే మనం బలవంతులుగా ఉండాలి, శక్తివంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు బలవంతులై ఉండండి. ఈ లోకంలో దొంగలు ఎలా ఉన్నారో, మోసగాలు ఎలా ఉన్నారో, మనుషుల్ని చంపే వాళ్ళు ఎలా ఉన్నారో, మనుషుల్ని నాశనం చేసే వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళందరిని ఎదిరించడానికి మనకు బలం ఎంత అవసరమో, శక్తి ఎంత అవసరమో, జ్ఞానం ఎంత అవసరమో, అలాగే దేవుణ్ణి నమ్ముకున్న మనకు కూడా అపవాదిని ఎదిరించటకు, వాడి మోసాలను తప్పించుకున్నటకు, వాడి తంత్రములను తిప్పుకొట్టుటకు కావలసిన బలం మనకు కావాలి, శక్తి కావాలి, జ్ఞానం కూడా కావాలి. కాబట్టి అపవాది తంత్రములను ఎదిరించడానికి మనం బలవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, శక్తిమంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. లేకపోతే వాడు మోసంలో పడిపోతే మనం నష్టపోతాం. నువ్వు నష్టపోతే దేవుడు బాధపడతాడు. మీ పిల్లల షాప్కి వెళ్ళారు, ఆ షాపులో కూడా ఒక మోసగాడు, నువ్వు ఒక 100 రూపాయలు ఇచ్చి పంపావు కొన్ని వస్తువులు తెమ్మని. ఆ మోసగాడు ఏం చేశాడంటే కొన్ని డబ్బులు తీసుకున్నాడు, ఆ లెక్క ఈ లెక్క చెప్పి పంపించాడు. అప్పుడు నీ పిల్లలు చూస్తే ఏమనిపించింది? నీకు సంతోషం అనిపించిందా? అరే ఈడెందుకు ఇంత చేతగాను, ఈడేంది అసలు ఎంత మోసపోయాడు అని నీకెంత బాధ వేస్తుంది.
కాబట్టి అలాగే అపవాది చేతిలో మనం కానీ ఓడిపోతే, అపవాది చేతిలో మనం కానీ మోసపోతే దేవుడు కూడా చాలా బాధపడతాడు. ముందు మన సంగతి, తర్వాత సంగతి. ముందు దేవుడు బాధపడతాడు. నీ కుమారుడు షాపుకి వెళ్ళి నువ్వు కష్టపడిన డబ్బులు సరిగా ఆ వస్తువులు తేకపోతే ఆ షాపులో ఉన్న వ్యక్తి ఒక దొంగ అయిపోయి దొంగ లెక్క చెప్పి ఇవ్వకుండా ఇచ్చారని చెప్పి ఇంతరా వెళ్ళిపోనంటే నీ కుమారుడు ఒట్టి చేతులతో వస్తే నువ్వెంత బాధపడతావు? మోసపోతే నువ్వెంత బాధపడతావు చెప్పు. అలాగే సాతానుడు, దేవుడు నీకు కొన్ని ఆయుధాలు ఇచ్చాడు, పరిశుద్ధత, నీతి, యథార్థత ఇచ్చాడు. సాతానుడు వాటిని అపహరిస్తే, దొంగిలిస్తే ముందు నీవేమో గాని దేవుడు చాలా బాధపడతాడు. కాబట్టి బలహీనులుగా మనం ఉండకూడదు, శక్తిహీనులుగా మనం ఉండకూడదు. బలమైన వాళ్ళగా ఉండాలి, శక్తిమంతులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడు శక్తిమంతులుగా ఉండగలం, ఎప్పుడు బలవంతులుగా ఉండగలం అంటే దేవుల్లో ఉన్నప్పుడే బలవంతులుగా ఉండగలం, శక్తిమంతులుగా ఉండగలం. దేవుడు లేకుండా శరీర సంబంధంగా బలవంతులుగా ఉండలేం, ఆత్మ సంబంధంగా కూడా బలవంతులుగా ఉండలేం. కాబట్టి ఒక ముఖ్యమైన విషయం మనం గమనించవలసింది ఏంటంటే దేవుడు ఏమి కోరుకుంటున్నాడు, దేవుని ఆశ ఏమిటి మన పట్ల అంటే మనం బలవంతులుగా ఉండాలి, శక్తిమంతులుగా ఉండాలి. హల్లెలూయా. అదే ఆ 10వ వచనంలో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. బలవంతులుగా ఉండండి, శక్తిమంతులుగా ఉండండి. ఎందుకు బలం అవసరం, ఎందుకు శక్తి అవసరం? ఆడ వాక్యంలో రాయబడిన మాట ఏంటి? మీరు అపవాది 11వ వచనం, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నది. అపవాది తంత్రాలు, దేవుని నమ్ముకున్నావు, ఇప్పుడు దేవుని పెట్టవి, కానీ వాడు తన తంత్రము చేత వాడు ఏం చేస్తాడు? నిన్ను మోసం చేస్తాడు. ఏం మోసం చేస్తాడు? నీలో ఉన్న పరిశుద్ధతను తీసుకుని వెళ్ళిపోతాడు, నీలో ఉన్న యథార్థమైన మనసును తొలగించేస్తాడు, నీలో ఉన్న దీర్ఘశాంతాన్ని తీసివేస్తాడు, నీలో ఉన్న విశ్వాసాన్ని తీసివేస్తాడు. వాడు చేసే ఇయే. కాబట్టి వాడిని ఎదిరించడానికి బలం అవసరము, శక్తి అవసరము. ఆ బలము, ఆ శక్తి ఎవరి దగ్గర ఉందంటే దేవుని యొద్ద ఉంది. ఆయనలో మనం నిలిచి ఉన్నప్పుడు ఆ బలమును, ఆ శక్తిని మనం పొందుకొని వాటిని మనము ఎదిరించవచ్చు. కాబట్టి గాడ్స్ డిజైర్ ఏమిటి అనంటే, దేవుని ఆశ ఏంటంటే మనం ఈ లోకంలో బలవంతులుగా ఉండాలి, శక్తిమంతులుగా ఉండాలి. ఎందుకు బలం అవసరం, ఎందుకు శక్తి అవసరం అంటే ఈ లోకంలో మోసగాడు ఉన్నాడు, ఒకడు నరహంతకుడు ఉన్నాడు, అబద్ధమునకు జనకుడు ఒకడు ఉన్నాడు. వాడు నిత్య రాజ్యానికి వెళ్లకుండా మనల్ని మోసం చేసి నిత్య నరకానికి వాడు పంపిస్తాడు. కాబట్టి వాడు దాడి చేస్తూ ఉంటాడు మన మీద. ఇప్పుడు వాడి దాడిని త్రిప్పు కొడటానికి మనకి బలం అవసరము, శక్తి అవసరం. అందుకే కీర్తన గ్రంథంలో ఏముంటుందంటే కీర్తనకారుడు రాస్తూ ఉంటాడు, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటము నేర్పువాడై ఉన్నాడు. దేవుడు ఏమి నేర్పుతున్నాడు? చేతులకు యుద్ధాన్ని నేర్పుతున్నాడు, చేతులకి వ్రేళ్లకి పోరాటం నేర్పుతున్నాడు. కాబట్టి దేవుడు నేర్పుతూ ఉన్నాడు. మనం కూడా మన పిల్లలకి ఎక్సర్సైజ్ నేర్పమా, ఫిట్నెస్ ఉండాలని నేర్పమా? ఎందుకంటే కొంతమంది అన్యాయం వస్తూ ఉంటారు మన పిల్లల మీదకి. అప్పుడు ఏం చేయాలని? ఇతరులు చంపాలని కాదు మన ఉద్దేశం, వీడిని వీడు రక్షించుకోవాలి. ఎందుకంటే ఉన్నారు, దొంగలు ఉన్నారు, అహంకారులు ఉన్నారు, ఎదిరించే వాళ్ళు ఉన్నారు, చావు దెబ్బలు కొట్టే వాళ్ళు ఉన్నారు, ఉన్న పేరుని తీసేసే వాళ్ళు ఉన్నారు, ఓర్వలేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి మన పిల్లలకి ఎక్సర్సైజులు నేర్పిస్తాం, బలంగా ఉండటం నేర్పిస్తాం, బలమైన ఆహారం పెడతాం. అలాగే దేవుడు కూడా మనకి ఏమి నేర్పుతున్నాడు? కీర్తన గ్రంథంలో మన చేతులకు యుద్ధమును, మన వ్రేళ్లకు పోరాటము నేర్పువాడై. ఎంత? కీర్తన గ్రంథము అది 144 కీర్తన
ఒకటవ వచనం. అంటే కీర్తన గ్రంథం 144 1వ వచనంలో దేవుడు నేర్పుతున్నాడు మనకి, నాకు ఆశ్రయ దుర్గమని యెహోవా సన్నుతింపబడును గాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. దేవుడు ఏమి నేర్పుతున్నాడు? యుద్ధాన్ని నేర్పుతున్నాడు, పోరాటాన్ని నేర్పుతున్నాడు. ఎవరితో యుద్ధం? ఇదిగో ఇక్కడ రాయబడింది మనం చదువుకున్న పాఠంలో. ఎవరితో యుద్ధం? మీరు పోరాడున్నది శరీరులతో కాదు. మనం చదువుకున్న పోర్షన్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. దేవుడు యుద్ధం నేర్పిస్తున్నాడు, వ్రేళ్లకు పోరాటం నేర్పిస్తున్నాడు. ఎందుకు నేర్పిస్తున్నాడు అంటే మనం పోరాడాలి. ఎవరితో పోరాడాలి? అధికారులు, ప్రధానులు, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులు. అంధకార సంబంధులు వాళ్ళు, మామూలు దేవుని పిల్లలు కాదు. అంధకార సంబంధులకు లోకనాథులు వాళ్ళు. దురాత్మల సమూహం, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహం. దురాత్మలలో అధికారులు ఉన్నారు. కొన్ని దురాత్మల మీద ఒక అధికారం ఉంటారు. సహజంగా ఈ లైన్కి ఎవరుంటారు? ఒక వార్డు మెంబర్ ఉంటారు, ఒక విలేజ్కి సర్పంచ్ ఉంటారు, ఒక మండలానికి ఎవరు ఎంపీపీ ఉంటారు, ఒక జిల్లాకి కలెక్టర్, జడ్పీటీసీ ఎవరు ఉంటారు. అలాగే ఒక ఏరియాకి కొన్ని దురాత్మలు ఉంటాయి. ఆ దురాత్మ మీద ఇంకొక లీడర్ ఉంటాడు, ఆ కొంతమంది లీడర్ల మీద ఇంకొక అధికారం ఉంటాడు. అలాగే వాడు నెట్వర్క్ ఉంది, సాతాను నెట్వర్క్. వాడు మనతో పోరాడుతూ ఉంటాడు. దేవుని సన్నిధికి వెళ్ళకుండా, అసలు దేవుడే లేడు అన్నట్టుగా అనుమానం కలిగించేటట్టుగా, దేవుడుంటే ఈ కష్టాలు ఎందుకుంటాయి, ఈ బాధలు ఎందుకుంటాయి అనేటట్టుగా, దేవుడుంటే ఈ శ్రమలు ఎందుకుంటాయి అనేటట్టుగా, దేవుడుంటే మా ఆశలు తీర్చలేదేంటి, శరీర సంబంధమైన ఆశలు తీర్చలేదేంటి, ఇలాగ వాడు మనతో, మన ఆత్మతో పోరాడుతూ ఉంటాడు, మనసుతో పోరాడుతూ ఉంటాడు, శరీరంతో పోరాడుతూ ఉంటాడు. అయితే వాడితో మనము వాడిని ఎదిరించాలంటే అన్నం తింటే, మాంసం తింటే పోరాడాలి. వాటితో పోరాడాలంటే యేసు ప్రభువులో నిలిచి ఉంటేనే పోరాడతాం. హల్లెలూయా. అందుకే బలవంతులుగా ఉండండి, శక్తిమంతులుగా ఉండండి అని చెప్పాడు. చెప్పటమే కాదు, మన చేతులకు యుద్ధాన్ని నేర్పుతున్నాడు, వ్రేళ్లకు పోరాటము నేర్పుతున్నాడు. హల్లెలూయా. పోరాడదాం. ఎవరితో మన పోరాటం? అధికారులతో, ప్రధానులతో, ప్రస్తుత అంధకార సంబంధులు వాళ్ళు, అంధకార చీకటి సంబంధులతో, అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహములతో మనం పోరాడాలి. ఎందుతో పోరాడుతున్నాం చూడాలి. అయితే వీటన్నిటిని జయించుటకు మనకు ఒక్కరు చాలు. ఎవరైనా? యేసు ప్రభువు చాలు. హల్లెలూయా. ఒక్కరు చాలు. ఆయన ఒక్కడు చాలు మనకి. ఆయన ఒక్కడుంటే చాలు మన గుండెల్లో. ఆయన చూస్తే గడగడ ఉనికిపోతాయి. కాబట్టి ఆయన మనలో ఉండాలంటే, ఆయన మనతో ఉండాలంటే మనం ఆయన వారుగా ఉండాలి, ఆయన బిడ్డలుగా ఉండాలి. తర్వాత వాటిని జయించడానికి దేవుడు కొన్ని ఆయుధాలు ఇచ్చారు మనకి. వీటిని జయించడానికి ప్రధానులను, అధికారులను, అంధకార సంబంధాలకు లోకనాథులను, ఆకాశ సంబంధాల మందున్న దురాత్మలను, వాటితో పోరాడటానికి దేవుడిచ్చిన ఆయుధాలు ఏమిటో తెలుసా? ఆయుధాలు అక్కడ రాయబడ్డాయి. నీతి అనే ఒక ఆయుధం ఇచ్చాడు. హల్లెలూయా. సమాధానం అనే ఒక ఆయుధం ఇచ్చాడు. విశ్వాసం అనే ఒక ఆయుధం ఇచ్చాడు. రక్షణ అనే ఒక ఆయుధం ఇచ్చాడు. వాక్యము అనే ఒక ఆయుధం ఇచ్చాడు. ప్రార్థన అనే ఒక ఆయుధము. దేవుడిచ్చిన ఆయుధాలు ఏంటి? నీతి, సమాధానం, విశ్వాసం, రక్షణ, వాక్యం, ప్రార్థన. ఈ దేవుడిచ్చిన ఆయుధాలు. ఇవి లేకపోతే శత్రువుని ఎదిరించగలవా? ఎదిరించగలవా? అంటే ప్రియులారా, దేవుడిచ్చిన ఆయుధాలు మనం ధరించుకోవాలి. దేవుని వాక్యంలో వాటిని సర్వాంగ కవచం అంటారు.
యుద్ధంలోనికి వెళ్ళినప్పుడు సైనికుడు సర్వాంగ కవచము ధరించుకున్నాడు. తలకి, కాళ్ళకి, చేతులకి, చెస్ట్కి, వీటికి ఆయుధాలు ధరించుకుంటారు. అలాగే ఆత్మ సంబంధమైన పోరాటంలో దేవుడు మనకిచ్చిన ఆయుధాలు ఏమిటి? నీతి, సమాధానం, విశ్వాసం, రక్షణ, వాక్యము, ప్రార్థన. ఈ ఆయుధాలు దేవుడిచ్చిన ఆయుధాలు. ఇవన్నీ ఉపయోగించో, సాతాను నీ మీద దాడి చేస్తామంటాడు. వాడు అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడు నీ మీదకి. హల్లెలూయా. ఆ రాయబడిన మాట అదే కదా, వాడు అగ్ని బాణాలు, వీటితో మీరు దుష్టుని యొక్క అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు. 16వ వచనంలో, ఇవన్నీ ఒక విశ్వాసమును డాలు పట్టుకుని దాంతో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగును. దుష్టుడు అగ్ని బాణాలు వేస్తామన్నాడు. అగ్ని బాణాలు, మామూలు బాణాలు కాదు అవి, అగ్ని బాణాలు. అది కానీ గుచ్చుకుందంటే ఒళ్ళంతా కాలిపోవటమే, మనిషే మిగలదు. ఇంకా వాడు ఒక బాణం వేశాడు, అగ్ని బాణం. అది అనుమానం అని ఒక బాణం వేస్తాడు. భార్యాభర్తల మధ్య ఏం బాణం? అనుమానం అని ఒక అగ్ని బాణం వేస్తాడు. చూపిస్తాడు అట్లా, నీడ కూడా, షాడో కూడా చూపిస్తాడు. ఎవరు వచ్చాడు పోయాడు చూసావా? ఇక గుండె చీలిపోయింది. ఇక ఆ మంట మండి 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 వాళ్ళని చంపి మనం చచ్చిపోతాం. ఇక నరహంతకులు ఎవరు ఉంటారు? ఇక మరి లేకపోతే వ్యభిచారం అని ఒక అగ్ని బాణం వేస్తాడు. వ్యభిచారం చెయ్యి చెయ్యి చెయ్యి, అదేదో చివరికి ఏడకి దారి తీస్తుందో తెలుసా? మరణాలకి దారి తీస్తుంది. లేదా ప్యాకెట్ అని ఒక అగ్ని బాణం వేస్తాడు. ఆడి ఉన్న ఇల్లు కూడా అమ్మేసి దివాలా అయిపోయాయి. లేకపోతే సారా అని ఒక అగ్ని బాణం. అగ్ని బాణాలన్నింటినీ పడేసి మనుషులను నెమ్మదిగా లేకుండా చేసి కుటుంబాలన్నింటినీ పాడు చేస్తున్నాడు. కుటుంబాలని, మనుషుల జీవితాలు అల్లాడిపోతున్నారు. ఆ బాణాలు గుచ్చుకుంటే తిరిగి లేవలేకపోతున్నారు చాలా మంది. లేదా ప్రేమ అని ఒక అగ్ని బాణం వేసేస్తాడు. ఇంకే ఆ అబ్బాయి దక్కకపోతే నేనెందుకు, ఆ అమ్మాయి దక్కకపోతే నేనెందుకు అని అలాగ వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇవన్నీ దుష్టుని యొక్క అగ్ని బాణాలు. అయితే దేవుడు వాడితో పోరాడటానికి, వాడి అగ్ని బాణాలన్నింటినీ తిప్పు కొడటానికి దేవుడు మనకిచ్చిన ఆయుధాలు ఏంటి? నీతి, సమాధానం, రక్షణ, విశ్వాసం, వాక్యం, ప్రార్థన. ఇవి ఆయుధాలు ఇచ్చింది. ఉపయోగించి ఆయుధాలు. లేకపోతే పేదరికం అని ఒక అగ్ని బాణం వేస్తాడు. యేసుప్రభువుని నమ్ముకుంటే ఎట్లా బతుకుతావు? పేదరికం. యోబుకు వచ్చింది కదా పేదరికం, ఆస్తంతమై. లేకపోతే అనారోగ్యం అని ఒక అగ్ని బాణం వేస్తాడు. యోబుకు వచ్చింది కదా అనారోగ్యం. లేకపోతే కీడు, నష్టం అని ఒక అగ్ని బాణం వేస్తాడు. యోబుకు వచ్చింది కదా కీడు, నష్టం. అప్పుడు ఆ అగ్ని బాణాలన్నింటిని ఆర్పి సాతాను శక్తులను తిప్పి కొడటానికి ఈ ఆయుధాలు మనకి అవసరం. హల్లెలూయా. ఏం ఆయుధాలు మళ్ళీ చెప్పండి? నీతి అనే ఒక ఆయుధం, సమాధానం అనే ఒక ఆయుధం, విశ్వాసం అనే ఒక ఆయుధం, రక్షణ అనే ఒక ఆయుధం, వాక్యం అనే ఒక ఆయుధం, ప్రార్థన అనే ఒక వాడండి. వీటిని ఉపయోగించండి. సాతానుడు వచ్చి మీ మీద అగ్ని బాణం వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మీరేం చేయాలి? ఈ ఆయుధాలతో వాడిని ఎదిరించాలి, వాడిని చంపేయాలి. హల్లెలూయా. అంటే సాతాను చూసి భయపడాల్సిన అవసరం లేదు. మనల్ని చూసి సాతాను భయపడిపోతాడు. ఉదాహరణకి 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అందరికి తెలిసిందేలేండి. 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం మనం చూసినట్లయితే అందులో ఏముంటుందో తెలుసా? గొలియాతు వస్తాడు. గొలియాతును జయించడానికి అందరూ భయపడుతూ ఉంటారు. కానీ అతనిని జయించడానికి ఎదురుగా నిలబడతారు ఒకతను. ఎవరతను? దావీదు నిలబడతాడు. దావీదేమో బాలుడు, గొలియాతేమో 6 మూల
జానడు. గొలియత్ యొక్క హైటు 9 అడుగులు. గొలియత్ యొక్క వెయిట్ 300 కేజీలు. చూసారా? ఆయన చూస్తే ఇంకెవరన్నా ఉంటారా? అందరు పారిపోతున్నారు. కానీ ఒక బాలుడు నేను చంపేస్తాను అని నిలబడ్డాడు. ఎందుకు? ఎలా నిలబడ్డాడు? విశ్వాసం అనే ఒక ఆయుధాన్ని పట్టుకొని. వారి చేతిలో శరీర సంబంధమైన ఆయుధాలు ఉన్నాయి, కానీ దావీదు చేతిలో శరీర సంబంధమైన ఆయుధాలు లేదు, కానీ విశ్వాసం అనే ఒక ఆయుధము ఉంది. నేను ఎలుగుబంటిని చంపాను, నేను సింహం చంపాను, వాటిని అప్పగించింది నాకు దేవుడే, ఇతరులను కూడా దేవుడే నాకు అప్పగిస్తాడు అని ఒక విశ్వాసం అనే ఒక ఆయుధం పట్టుకున్నాడు. వెళ్ళాడు, ఎదురుగా నిలబడ్డాడు. భయం ఏమి లేదు. యుద్ధము యెహోవాదే. యుద్ధం చేసేది ఎవరు? దేవుడే. నువ్వు నిలబడంతే. నువ్వు విశ్వాసంతో నిలబడితే వాడు నిలబడ్డా నిన్ను కూల్చడానికి, ఎట్టాకట్ట బెదిరించి నిన్ను కూల్చేయడానికి, నీ రాజ్యాన్ని లాక్కోవడానికి వాడు నిలబడ్డాడు. ఈ దినాన వాడు నిలబడ్డాడు నీ పరిస్థితిని కూల్చివేయటానికి. నీ ఎదురు నిలబడ్డాడు నీ ప్రార్థన జీవితాన్ని లేకుండా చేయడానికి, సంఘంతో సహవాసం లేకుండా చేయటానికి, దేవుని పిల్లలతో సహవాసం లేకుండా చేయడానికి, ప్రార్థన లేకుండా, విశ్వాసం లేకుండా నిన్ను బెదిరిస్తూ ఉంటాడు గొల్లియత్ వలె. ఒకరోజు పైకి కూడా రావచ్చు. అయితే దేవుడు కోరుకుంటుంది ఏంటంటే నిలబడు. మనతో పాటు యుద్ధం చేసే వాళ్ళు ఎవరు? మన ప్రభువే. నువ్వు నిలబడితే చాలు. విశ్వాసం అనే ఆయుధం నీకు ఇచ్చాడు. ఆ విశ్వాసం అనే ఆయుధం ఉపయోగించో. యుద్ధం చేసేది ఆయన, నువ్వు కాదు, నేను కాదు. జస్ట్ యు స్టాండ్. నువ్వు నిలబడితే శక్తినిచ్చేది ఆయన, బలమనిచ్చేది ఆయన. ఆయన చూసి వాడు పారిపోతాడు. కాబట్టి దావీదు నిలబడ్డాడు, భయపడలేదు, గొలియాతుని చంపి పడేశాడు. హల్లెలూయా. వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే దావీదు గొలియాతు కంటే బలవంతుడై వానిని చంపివేసెను. చూడండి అన్నమాట. 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 50వ వచనం. 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 50వ వచనం ఏముంది అక్కడ? దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే. ఏమి లేదు ఆయన దగ్గర? ఖడ్గం లేదు. ఏం ఆయుధం ఉంది? అది శరీర సంబంధమైన. అసలు ఆయుధం ఏంటి? విశ్వాసం అనే ఆయుధం. ఖడ్గము లేకయే ఒడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాణ్ణి చంపి వాని తలం తెగవేశాను. హల్లెలూయా. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుడు చూచి పారిపోయిరి. 50వ వచనం మనం చదివేది ఏంటంటే దావీదు ఫిలిష్తీయుల కంటే బలాఢ్యుడై. ఎలాగో బలవంతుడైపోయాడు? వాస్తవానికి బాలుడు. 17వ వచనంలో ఏమంటాడో తెలుసా? నీవు బాలుడవు, నీవు సరిపోవాడితో పోట్లాడటానికి. 33వ వచనం, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు. చూసావా? సౌలు ఏమంటున్నాడు దావీదుతో? ఆ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి విద్యాభ్యాసం చేసిన వాడని దావీదుతో. కాబట్టి దావీదు ఏమంటాడు? నీవు బాలుడవు, నీకు బలము అది బలము చాలదు నీకు. కానీ ఇక్కడికి వచ్చేసరికి బలాఢ్యుడై. ఎవరికంటే బలాఢ్యుడు? ఆ ఫిలిష్తీయుని కంటే. ఎట్లా వచ్చింది బలం? విశ్వాసం. ఒక ఆయుధం ఉంది, విశ్వాసం అనే ఆయుధం. దేవుడిలో నిలబడి ఉన్నాడు, దేవుడు బలం ఇచ్చేశాడు. దేవుని యందు నిలిచి ఉన్నాడు. తదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి. ఆయన దగ్గర శక్తి ఉంది. సాతానుని జయించే శక్తి, అపవాదిని జయించే శక్తి, కీడుని జయించే శక్తి, శోధనను జయించే శక్తి, పేదరికాన్ని జయించే శక్తి, మరణాలను జయించే శక్తి, ఇంట్లో గొడవలను జయించే శక్తి, నరకమును జయించే శక్తి మన ప్రభు దగ్గర ఉంది. ఆ ప్రభు దగ్గర తీసుకుందాం. ప్రభు దగ్గర చదువుకో. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులే ఉందండి. ఆయన దగ్గర శక్తి ఉంది. నీ ఇంట్లో కీడుందా? ఆ కీడుని తొలగించే శక్తి ఆయన దగ్గర ఉంది. నీ ఇంట్లో మరణం ఉందా? ఆ మరణం తొలగించే శక్తి ఆయన దగ్గర ఉంది. నీ ఇంట్లో సమస్యలు ఉన్నాయా? ఆ సమస్యలన్నీ తొలగించే శక్తి ఆయన దగ్గర ఉంది.
నీ ఇంట్లో ఆర్థిక సమస్య, ఇంకే సమస్య నాకు తెలియదు, వాటన్నిటినీ ఎదిరించడానికి తొలగించే శక్తి ప్రభు దగ్గర ఉంది. ఆ శక్తిని పొందుకుందాం, నిలబడదాం, ఓడిద్దాం. హల్లెలూయా. అందరూ బాలుడు అనుకున్నారు, కానీ ఆయన ముందుకెళ్ళేసరికి బలాఢ్యుడు అయిపోయాడు. కత్తి లేదు, ఖడ్గం లేదు, డాలు లేదు, రాటితో కొట్టి చంపారు. కాబట్టి ఇదేనా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనము బలవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు బలహీనుడిగా ఉంటే దేవుడు సంతోషపడలేడు. నువ్వు ఒక బలహీనుడు అయితే దేవుడికి సంతోషం ఉండదు. నువ్వు వీక్గా ఉంటే, నువ్వు భయపడుతూ ఉంటే దేవునికి ఏమో సంతోషం ఉండదు. నువ్వు బలవంతుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. లోకంలో దురాత్మ సమూహాలు ఉన్నాయి. ఆ దురాత్మ సమూహాలు నిన్ను ఎదిరిస్తూ ఉంటాయి, నిన్ను మోసం చేస్తూ ఉంటాయి. వాడి చేతుల్లో నువ్వు చిక్కుకోకూడదు, వాడి వలలో నువ్వు పడకూడదు, వాడి చేతుల్లో నువ్వు ఓడిపోకూడదు, వాడి చేతుల్లో మీ జీవితాల నాశనం కాకూడదు. కాబట్టి దేవుడు బలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, దేవుడు శక్తిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం బలవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. బలవంతులుగా ఉన్నామా, పిరికి వారు ఉన్నాము తేల్చుకోండి. ఒక మాట చెప్పమంటారా? ప్రకటన గ్రంథంలో పిరికి వారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. పిరికి వారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. పిరికి వారును, అవిశ్వాసులను, మాంత్రికులను, ప్రకటన గ్రంథంలో ఉంది కదా, పిరికి వారును, అవిశ్వాసులను, మాంత్రికులను, విగ్రహారాధికులను దేవుని రాజ్యమునకు వారసులు కారు. నువ్వు పిరికివాడుగా ఉంటావు, ఆయనకు సంతోషం ఉండదు. నువ్వు ధైర్యవంతుడిగా ఉండాలి, బలవంతుడిగా ఉండాలి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనంలో పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. పిరికి వారు దేవుని రాజ్యంలో వారసులు కారు. దేవుని రాజ్యానికి నువ్వు పిరికి వాడుకుంటావు, దేవునికి ఇష్టం లేదు. నువ్వు బలవంతుడిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు శక్తి కలిగిన వాడిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఏదో నొత్తుగా అతను పిరికితనం అయిపోయింది, ఇంకేముంది, అయిపోయింది ఇంకేమైంది ఎట్టా అని భయపడతావు. దేవుడికి ఇష్టం లేదో. దేవుడు ఎలాంటి శక్తిని ఇచ్చాడు? పేతురు రాసిన మొదటి పత్రికలో ఏమని ఇచ్చాడు తెలుసా? దేవుడు పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు, కానీ ఏమాత్మనిచ్చాడు మనకి? ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చాడు. పిరికితనం గల ఆత్మను మనకి ఇవ్వలేదు. ఒకటో పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చిన గాని పిరికితనం గల ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు. పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన పేతురు రాసిన దేవుడు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మను మనకు ఇవ్వలేదు. కాబట్టి చూడండి, లేకపోతే ఫిబ్రవరి రాసిన పత్రిక కానీ
సరే, మొత్తానికి చదవండి. అక్కడ ఉంటుంది పేతురు రాసిన మొదటి పత్రికలోనే. మొదటి పత్రిక కానీ రెండవ పత్రిక కానీ సరే, తిమోతి రాసిన పత్రిక. దేవుడి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చిన కానీ పిరిగితనం గల ఆత్మను ఇవ్వలేదని దేవుని వాక్యంలో తిమోతి రాసిన రెండవ పత్రిక. తిమోతి రాసిన రెండవ పత్రిక 6వ వచనం. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపావరం ప్రజ్వలింపజేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. 7వ వచనం చదవండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. అది 7వ వచనం. 2వ తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం. అంటే పిరికితనం గల ఆత్మని వల్ల దేవుడు ఎలాంటి ఆత్మనిచ్చాడు? దేవుడు మనకి శక్తి కలిగిన ఆత్మనిచ్చాడు. కాబట్టి పిరికివారు దేవుని రాజ్యములకు వారసులు కాదు. పరిస్థితులను చూసి భయపడేవాళ్ళు, అనారోగ్యమును చూసి భయపడేవాళ్ళు, పేదరికాన్ని చూసి భయపడేవాళ్ళు, మరణమును చూసి భయపడేవాళ్ళు, వాళ్ళు దేవునికి సంతోషాన్ని ఇవ్వలేరు. దేవుని రాజ్యానికి కూడా వారసులు కాలేరు. తిరిగి వారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. అంటే భయం రాదా? అంటే భయం వస్తుందని కాదట్లా, కానీ పిరికి వారు ఉండకూడదు. మనం ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు కూడా 1 సమూయేలు గ్రంథం చివరాధ్యాయంలో సిక్లగు అనే ప్రాంతంలో దావీదు తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోలేను. కొన్ని పరిస్థితులు చూసినప్పుడు మనకు బాధ వేయచ్చు, కొంత ఆలోచనలో పడవచ్చు, భయం వేయచ్చు, కానీ ఎవరున్నారు మనకి? అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఆల్ మైటీ. అవర్ గాడ్ can bring anything from out of nothing. Our God is able, our God is capable to bring anything, to create anything, to avoid anything. Our God is a God of capable. ఆయన సమర్థుడు ఏమైనా చేయటకు. ఆయన నీకు ఎలాంటి శక్తినిచ్చాడు? ఇంద్రియ నిగ్రహం గల శక్తిని, ముందు శక్తి గల ఆత్మనిచ్చాడు. అటు పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. దేవుడి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు. కాబట్టి దేవుడి శక్తినిచ్చాడు, మనకి బలం ఇచ్చాడు. పోరాడదాం. ఎవరితో పోరాడేది? దురాత్మల సమూహములతో పోరాడదాం. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ బ్యాటిల్. క్రైస్తవ జీవితం ఒక పోరాటం. యేసు ప్రభువు నమ్ముకోక ముందు పోరాటాలు ఉండవు, ఆరాటాలు ఉంటాయి. అది సంపాదించుకున్నా, ఈ సంపాదించుకున్నా, అది చేద్దాం, ఇది చేద్దాం. సాతాను ఏం చేయడు, వెళ్ళిపో అంటాడు. ఎందుకంటే నేరుగా నరకానికి వెళ్ళిపోతాం. ప్రభువు లేకపోతే ఏం పోరాటాలు ఏముండవు. ఈ వ్యభిచారం చేతులు ఎవడేమండు, సినిమాలు చూస్తున్న ఎవడేమండు, అబద్ధమాన్ని ఎవడేమండరు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువు నమ్ముకుంటావో అబద్ధమాడు, సినిమాలు చూడవు, వ్యభిచారం చేయవు, అన్ని చేయవు. ఒకవేళ ఏదైనా చేయబోతే లోపల మనస్సాక్షి చెబుతానే ఉంటుంది. తప్పు చేస్తున్నావు, తప్పు మాట్లాడుతున్నావు, తప్పుగా చూస్తున్నావు, లోపల అంతరాత్మ చెబుతూ ఉంటుంది. అయినా పర్వాలేదు చూడు, అయినా పర్వాలేదు చెయ్యి, అయినా పర్వాలేదు వెళ్ళు అని సాతాను ఒత్తిడి తీసుకుని వస్తూ ఉంటాడు. పోరాటం. అయితే ఈ పోరాటంలో మనం జయించాలంటే బలం కావాలి. మానవుల బలం సరిపాదు, దేవుడిచ్చే బలము కావాలి. దేవుడు బలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఆయనలో ఉంటే బలవంతులుగా ఉంటాం, శక్తిమంతులుగా ఉంటాం. మన కుటుంబాల నాశనం చేయడానికి సాతాను ఏ తంత్రం ఉపయోగించినా వాటన్నిటిని ఎదిరించాలి.
దేవుని సంఘాన్ని కట్టాలి. దేవుని నామానికి మహిమకరంగా మనము జీవించాలి. కాబట్టి ఆయన మన చేతులకు యుద్ధం నేర్పుతున్నాడు, ఉరేళ్ళకు పోరాటం నేర్పుతున్నాడు, మనకు బలం ఇస్తున్నాడు, శక్తి ఇస్తున్నాడు. నిలబడదాం. హల్లెలూయా. ఎవరితో పోరాడడానికి నిలబడాలి? ఎవరితో పోరాడాలి? దురాత్మల సమూహాలు. ఒకటా రెండా? సమూహం. అసలు నిజంగా దేవుని స్తుతించాలి. ఒకరినా ఇద్దరిన మనం జయించేది, కొన్ని సమూహాల్లో జయించేస్తున్నాం. ఒక మాట చెప్పమంటారా? ఆ కొన్ని దురాత్మల సమూహాల మీద ఒక లీడర్గా ఉంటాడు. ఆ లీడర్ని చంపి పడేసామంటే ఇవన్నీ మారిపోతాయి. ఇంకా గొలియాతును చంపేశారు దావీదు. ఆయన పక్షాన ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. హల్లెలూయా. అంటే దురాత్మల సమూహంతో పోరాడదాం, దేవునికి మహిమను తీసుకున్నాం. హల్లెలూయా. ఇప్పుడు గొలియాతును చంపకుండా పారిపోయారు అందరూ. దేవునికి ఎంత అవమానం! దేవుని పిల్లలు, దేవునికి ఎంత అవమానం! ఇప్పుడు దేవుణ్ణి బట్టి జయించారు. ఇప్పుడు దేవునికి మహిమ వచ్చింది. ఇదేనా? మనం కూడా నిలబడదాం, అపవాది తంత్రములను జయిద్దాం, దేవునికి మహిమను తీసుకుందాం. ఆరిపోకూడదు, పిరికి వారిగా ఉండకూడదు. కాబట్టి దేవుని ఆశ ఏంటంటే మనం బలవంతులుగా ఉండాలి, శక్తిమంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఉందామా? బలవంతులుగా ఉందామా? ఉంటారా? పేదరికం వస్తే వెళ్ళిపోతారు హైదరాబాదు. హల్లెలూయా. ఇంకెవరి సమస్యలతో పారిపోతారా? మందిరాన్ని కొడతారా? బలవంతులుగా శక్తిమంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అట్టి బలవంతులుగా శక్తిమంతులుగా దేవుడు మనల్ని చెయ్యునుగాక. దావీదు సింహాన్ని జయించిన శక్తి, దావీదు ఎలుగుబంటిని జయించిన శక్తి, దావీదు గొలియాతును జయించిన శక్తి, ఇదైనా దురాత్మల సమూహంలో జయించిన శక్తి దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆయన ఆశీర్వాదాలు మన కుటుంబంలో మెండుగా నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. అదా